హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితాశ్రీ ఛానల్. పండుగలకు చేసుకునే చింతపండు పులిహోర పేస్ట్ను ముందు రోజు ఇలా పేస్ట్ చేసుకుని పెట్టుకుంటే చిటికెలో పులిహోరను చేసుకోవచ్చు. చింతపండు పేస్ట్ ఎక్కువ క్వాంటిటీ కావాలంటే చింతపండును ఎక్కువగా తీసుకుని, అంటే 250 గ్రాముల చింతపండును తీసుకుని శుభ్రంగా కడిగి వేడి నీటిలో 5 నిమిషాల పాటు నానబెట్టుకుని చిక్కగా గుజ్జును ప్రిపేర్ చేసుకోవాలి. చింతపండు గుజ్జును ఒక గిన్నెలో పోసుకోవాలి. అందులో ఒక గ్లాస్ ఆయిల్ లేదా 100 గ్రాముల నూనెను పోసుకోవాలి. ఒక గరిటెడు దొడ్డుప్పు వేసి 5 లేదా 6 కరివేపాకు రెబ్బలను వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పసుపు, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ జీలకర్ర మెంతుల పొడి వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఫ్రెష్ కరివేపాకు వేస్తే మంచి స్మెల్ వస్తుంది. అందులో జీలకర్ర మెంతుల పొడి వేస్తే ఇంకా మంచి స్మెల్ వస్తుంది. స్టవ్ వెలిగించి చింతపండు రసాన్ని హై ఫ్లేమ్ లో 5 నిమిషాల పాటు మరిగించుకోండి. తిరిగి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో చింతపండు చిక్కపడే వరకు మరిగించుకోవాలి. ఇలా పండుగలప్పుడు ముందు రోజే పేస్ట్ తయారు చేసుకుంటే పులిహోరని చిటికలో తయారు చేసుకోవచ్చు. పులిహోరను ఏ విధంగా తయారు చేసుకోవాలో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, చూడండి. చింతపండు పేస్టును ఇలా తయారు చేసినట్లయితే గుడిలో ప్రసాదంలా కమ్మని పులిహోర టేస్ట్ వస్తుంది. బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునే చింతపండు పులిహోర పేస్ట్. ఈ పేస్ట్ దాదాపు 3 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ను కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.